హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో కొంచెం పెద్దగా ఉంది కానీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన రాజమండ్రిలో వింటేజ్ ఫర్నిచర్ మొత్తం కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టారు. ప్రజెంట్ ఇది షెల్టర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్లే రోడ్డు మీదే ఉంటుందండి. యూపీ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్. రాయల్ గా కనిపించే వింటేజ్ ఫర్నిచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ చేసుకోకుండా చూడండి. వీడియో చాలా చాలా బాగుంటుంది. ఈ చైర్స్ చూసారా ఎంత హుందాగా ఉన్నాయో. ఈ రాయల్ లుక్ తో ఉన్న వింటేజ్ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్ లో మనకి బెడ్స్, సోఫాస్, దివాన్ సెట్స్, మహారాజా దివాన్స్, డైనింగ్ టేబుల్స్, పూజా మందిరాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఇలా చాలా అంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ అంతా కూడా హ్యాండీక్రాఫ్టింగ్ లో ప్యూర్ బర్మాటెక్ తో తయారు చేసింది. వీళ్ళు మనకు చెప్తున్నట్టుగా ఇక్కడ వుడ్ ప్యూర్ కాకపోతే కాదని మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే ఐటమ్ కంప్లీట్ గా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ప్రజెంట్ ఈ స్టోర్ ని వేరే చోటికి మార్చే ప్లానింగ్ లో ఉన్నారండి. అందుకని ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా క్లియరెన్స్ లో పెట్టేశారు. ఇంత ప్రీమియం లుక్ లో ఉన్న ఈ ఫర్నిచర్ మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది. ప్రైసెస్ తో సహా చెప్పాను. లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రెగ్యులర్ గా మనం చూసే కంటెంట్ కంటే అంటే నార్మల్ గా మీరు ఫర్నిచర్ లో చాలా చూస్తుంటారు. బట్ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్, అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో, కంప్లీట్ ప్యూర్ బర్మాటెక్ లో మన రాజమండ్రిలోనే ఒక పెద్ద స్టోర్ ఉందని మీకు తెలుసు. అది చూపించడం కోసమే, డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పడం కోసం మీ దగ్గరకు వచ్చేసాము. ఇవాళ మనం రాజమండ్రి తాడితోటలో మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి యూపీ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్ కి అయితే వచ్చేసాము. దీనికి సంబంధించిన చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఎందుకంటే నార్మల్ గా మనం సోఫాస్ ఇలాంటివి షేర్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రెడిషనల్ గా కాస్త వింటేజ్ ఫర్నిచర్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది ఇప్పుడు పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిమోడల్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వింటేజ్ ఫర్నిచర్ కోసం పర్టికులర్ గా రిపీటెడ్ గా అడుగుతున్నారు మనల్ని. దానికి సంబంధించిన కంప్లీట్ కలెక్షన్ ఎలా ఉండబోతుందని చూపిస్తున్నాం. హాయ్ మేడం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. యూపీ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్ అంటే నార్మల్ గా ఇంత చిన్న వస్తువైన హ్యాండీక్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును మేడం. కంప్లీట్ గా ఇంత పెద్ద ఫర్నిచర్ ఏంటి, ఒక ఇంటికి కావాల్సిన సోఫాస్ కానీ, బెడ్స్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, మిర్రర్స్ కానీ అన్ని కూడా ఫర్నిచర్, హోమ్ ఫుల్ ఫర్నిచర్ మొత్తం కూడా ఒక వింటేజ్ కలెక్షన్ ఎలా ఉంటుందో అలాంటి ఫర్నిచర్ మీ దగ్గర ఉందని తెలుసుకుని మరి వచ్చేసాము. బట్ మా వాళ్ళందరికీ చాలా డీటెయిల్ గా కంప్లీట్ గా చెప్తారా? మరి కంప్లీట్ గా చెప్తానండి. మీకు పిన్ టు పిన్ నేను పిన్ చేసి మరి చెప్తాను. మీరు మన వుడ్ కోసం దేనికోసం అయితే మీరు వచ్చి మీ సబ్స్క్రైబర్స్ కోసం మీరు అడిగి ఉన్నారో దానికి ప్రతిదీ నేను క్లారిటీగా చెప్తాను. మనం వాళ్ళకి కూడా క్లారిటీగా ఇద్దాం. ఇదేంటి అంటే నార్మల్ గా మీ దగ్గర ఇప్పుడు వుడ్ ఏం వస్తుంది, అసలు మంచాల్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. యూనిక్ గా హ్యాండీక్రాఫ్ట్ అనేది ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. బట్ అసలు ఈ క్వాలిటీ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి చెప్పండి. యాక్చువల్ నేను చెప్తాను మేడం. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ బెడ్ వచ్చినప్పటికి ఫుల్ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్ ఉంటది మన దగ్గర. ఫుల్ బర్మాటెక్ మన దగ్గర ఫస్ట్ మెటీరియల్ వచ్చినప్పటికి ఫుల్ బర్మాటెక్ వస్తుంది. మీరు చూసుకుంటే ఫుల్ క్రాఫ్ట్ వస్తుంది. చూసారా, మీరు ఈ మోడల్ ఎక్కడ కూడా మీరు లోకల్లో ఎక్కడ చూసుండరు. మీకు మొత్తం ఈ క్రాఫ్ట్ అంతా కూడా మనకి లోకల్లో ఎక్కడ తయారవదు. ఓన్లీ యూపీ హ్యాండీక్రాఫ్ట్ అని మన షాప్ లో మాత్రమే స్పెషల్ ఉంటది. మీరు చూసుకుంటే ఈ యూనిక్ ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా చాలా రేరు. మీరు ఇక్కడ లోకల్లో మీరు చూసుకుంటే మీకు ప్లైవుడ్ మిక్సింగ్ అని లేదంటే వేరే వేరే వుడ్ మిక్సింగ్ అనేది జరుగుద్ది. సో మన దగ్గర అనేది అలాంటిది ఏది జరగదు అనమాట. ఫుల్ బర్మాటేక్ ఉంటది, కంప్లీట్ బర్మాటేక్ ఉంటది. మనకి ఏంటంటే లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాం. లైఫ్ టైం గ్యారంటీ. మన దగ్గర ఐటమ్ అనేది ఎక్కడ మీరు చూస్తున్నా సరే ఎక్కడ కూడా లైఫ్ టైం అనేది మీరు వినుండరు. అదే కదా గ్యారంటీ అనమాట. మన లైఫ్ టైం గ్యారంటీ ఐటమ్ అనేది మన దగ్గర ఉంటది. అంటే ఇన్ కేస్ ఏదైనా మెయింటెనెన్స్ కావాలన్నా కూడా చేస్తారా? ఏంటి మేడం? అంటే మెయింటెనెన్స్ ఏదన్నా కూడా కంపల్సరీ చేస్తాం. సో మన దగ్గర మొత్తం కూడా ఇదే వస్తది, ఫుల్ హ్యాండీక్రాఫ్ట్. మన షాప్ స్పెషలే అది. ఆ క్రాఫ్ట్ మీరు పట్టుకుని కూడా చూడండి, చాలా చాలా దల్సర్గా కూడా ఉంటది. చెక్కుడు కూడా మీకు ఇక్కడ ఎక్కడ లోకల్ అనేది కూడా మీకు ఇదే కాదు, బట్ ఈ బొందులు కూడా చూడండి ఎంత దల్సర్గా ఉన్నాయో. అవును మేడం, చాలా థిక్నెస్. ఇది బాగా హెవీ బెడ్ అనమాట. ఇది వచ్చినప్పటికి సైజ్ 6x6 వస్తుంది మేడం. 6x6 మేడం. ఇది స్టోరేజ్ ఉందా? స్టోరేజ్ వస్తుంది, నాన్ స్టోరేజ్ కూడా ఉంటది. ఇప్పుడు మీరు ప్రెసెంట్ చూస్తుంది ఇది స్టోరేజ్ బెడ్ అనమాట. స్టోరేజ్ బెడ్ అయినప్పటికీ మీకు ఇది నాన్ స్టోరేజ్ లో కావాలంటే ఇంత హెవీనెస్ బెడ్, ఇంత థిక్నెస్ బెడ్ ఓన్లీ మీకు 60,000 కి వచ్చేస్తుంది మేడం. ఈ బెడ్ 60,000 ప్యూర్ బర్మాటెక్ ఒరిజినల్ బర్మాటెక్ లైఫ్ టైం గ్యారంటీ. స్టోరేజ్ కావాలి అనుకుంటే దాన్ని బట్టి 10,000 ఎక్స్ట్రా పడుతుంది. దీంట్లో ఇంకా మీకు డిజైన్స్ ఉన్నాయి. మీ సబ్స్క్రైబర్స్ కూడా మీరు చూపించుకుందరు, నేను ఒకసారి అవి కూడా చూపిస్తాను మేడం. ఇప్పుడు ఇలా మంచాలు ఇలా పైన అంటే రెండు లెగ్స్ దగ్గర హెడ్ దగ్గర కూడా ఇలా రెడీ చేసేసి ఉంటాయి మీ దగ్గర? చేసేసి ఉంటాయి మేడం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఈ బెడ్ ఏదైతే ఉందో ఫుల్ క్రాఫ్ట్ మీరు చూసారా ఎక్కడన్నా ఇది అసలా లోకల్ ఎక్కడన్నా చూసారా మీరు లోకల్లోనూ piece చూడలేదు, అనేది చాలా అసలు హెవీగా ఉంది ఫస్ట్ ఆఫ్ హెవీగా ఆల్. ఉంది చూసారా డిజైన్ అంతా కూడా చాలా హెవీగా ఉంటది మీకు హెడ్ పీస్ దగ్గర అండ్ లెగ్ పీస్ దగ్గర కూడా డిజైన్ క్రాఫ్ట్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం ఓకే సైడ్ పట్టి అనేది మనం సెలెక్ట్ చేసుకునే బాక్స్ నాన్ బాక్స్ మీద డిపెండ్ అయి ఉంటది కానీ మనకి Okay. బెడ్ కి వచ్చినప్పటికి ఏదైతే హెడ్ ఉందో సేమ్ డిజైన్ మన దగ్గర లెగ్స్ దగ్గర కూడా వస్తుంది. ఉంటది కంపల్సరీ ఉంటది 6x6 ఇది కూడా రాయల్ లుక్ కావాలంటే కంపల్సరీగా రెండు చోట్ల డిజైన్ ఉంటేనే వస్తుంది. కంపల్సరీ బట్ మీరు లైఫ్ టైం గ్యారంటీ అన్న వాడు మాత్రం వినడానికి మళ్ళీ రిపీటెడ్ గా వినాలనిపిస్తుంది. మన దగ్గర క్రాఫ్ట్ అలాంటిది ఒరిజినల్ వుడ్ అలాంటిది కాబట్టి మనం లైఫ్ టైం గ్యారంటీ ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఇది ఒరిజినల్ వుడ్ కాదని చెప్పే వాళ్ళకి మనం ఛాలెంజ్ కూడా చేస్తున్నాం అదే నేను అడగబోతున్నా. ఛానల్ లో కూడా నేను ఛాలెంజ్ చేశాను ఓకే ఇప్పుడు వచ్చి మనకి అలాంటి ఇష్యూ అనేది ఏం రాలేదు అలాగే మీ ఛానల్ లో కూడా చేస్తున్నాను ఇది పర్మనెంట్ వుడ్ కాదు అని చెప్తే ఫ్రీ ఐటమ్ ఇచ్చేస్తాం మనం అంత Item free guaranteed ఇచ్చేస్తారు. item. అవును మేడం ఇంత పక్కాగా చెప్తున్నారంటే డెఫినెట్ గా ఉందని ఒరిజినల్ అనుకోవాలి. కాబట్టి మనం అంత ఛాలెంజ్ చేయగలుగుతున్నాం మేడం మేడం ఈ మిర్రర్ ఫ్రేమ్స్ కదా అవును మేడం ఎంత క్లాస్ గా ఉన్నాయో. అవును ఇలాంటి మేడం. వింటేజ్ ఫర్నిచర్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటదండి. అవును మేడం ఇప్పుడు పాత రోజుల్లో ఉన్న పందిరి మంచాలు తర్వాత తాళం పెట్లు ఇలాంటివన్నీ మళ్ళీ అడిగి వాడుతున్నారు. అవును బట్ అలాంటి ఓన్లీ బెడ్స్ అనే కాకుండా ఇక్కడ ఫర్నిచర్ అంతా అలాగే ఉందండి. అసలు ఎలా ఉందో ఒకసారి మిగిలిన ఫర్నిచర్ కూడా చూసేద్దాం. ఈ బెడ్ వచ్చినప్పటికి కాస్ట్ వచ్చినప్పటికి 45,000 కి వచ్చేస్తుంది మేడం 45,000 ఇంత హెవీ బెడ్ 45,000 కి దీనికి మళ్ళీ బాక్స్ సైడ్స్ అన్ని కలిపేనండి. అన్ని కలిపే మేడం మీకు అన్ని- స్టోరేజ్ కావాలంటే ఇందాక చెప్పాను కదా రెగ్యులర్ గా 10,000 ఎక్స్ట్రా పడుతుంది ఏ మంచానికైనా సరే స్టోరేజ్ కావాలంటే ఒక 10,000 ఎక్స్ట్రా పే 10,000 ఎక్స్ట్రా చేసుకోవాలి. కానీ నాన్ స్టోరేజ్ కి అయితే 45,000 కి ఈ వచ్చేస్తుంది బెడ్ వచ్చేసి మనకి కేవలం 45,000. 45,000 మేడం మిగతా మోడల్స్ చూపిస్తారా షూర్ మేడం మేడం? ఇదంతా కూడా A to Z ప్రతిదీ కూడా వర్క్ మ్యాన్షిప్ హ్యాండ్స్ తో చేసిందే కదా. ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ మేడం మన అసలు దగ్గర ఎంత మిషన్ detailed గా అనేది ఉందో. యూజ్ చేయరు అసలు only మిషనే handicraft. యూజ్ చేయరు. లేదు మొత్తం హ్యాండీక్రాఫ్ట్ మేడం అసలు ఎంత డీటెయిల్ గా ఉంది మేడం, దగ్గర చూపించండి. ఇలాగా కంపల్సరీ డిజైన్ చూడండి అసలు ఎంత డీటెయిల్డ్ గా ఉందో. ఇదంతా కూడా హ్యాండ్స్ తో, అసలు మిషన్ తో సంబంధం లేకుండా ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ తో తయారు చేసింది. అవును మేడం డిజైన్ కానీ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ చాలా డీటెయిల్డ్ గా ఉందని వర్క్. అవును మేడం సూపర్ సూపర్. దీనిది కాల్ దగ్గర పట్టి కూడా మీకు చూపిస్తాను ఇది ఏదైతే మీకు పైన చూపిస్తాను ఇది వచ్చినప్పటికి మనకి హెడ్ దగ్గర పట్టి మీకు ఓకే కాల్ దగ్గర పట్టి చూడండి సేమ్ డిజైన్ వచ్చింది చూడండి ఓకే చూస్తున్నారా సేమ్ డిజైన్ హెడ్ దగ్గర మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే కాల్ దగ్గర కూడా డిజైన్ వస్తుంది ప్యూర్ బర్మా టేక్ లో Pure మనకి Burma చాలా teak. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి మేడం. దీని ప్రైస్ ఎలా పడుతుంది? దీని ప్రైస్ కూడా ఇది సైజ్ వచ్చినప్పటికి 6x6 మేడం దీని ప్రైస్ కూడా మనకి 45,000 కి వచ్చేస్తుంది 45,000 కంప్లీట్ బెడ్ 45,000 కి కంప్లీట్ బెడ్ వచ్చేస్తుంది మీరు మ్యాట్రెస్ అనేది మాత్రం బయట తీసుకోవాలి మన Okay. షాప్ లో మ్యాట్రెస్ ఉండదు అది కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి కదా ఓకే ఇప్పటి వరకు 2 డిజైన్స్ చూసారు కదా మేడం ఇది ఇది చాలా third హెవీగా ఉందండి. చాలా హెవీ డిజైన్ మేడం అంత చిన్ని ఫ్లవర్స్ మీరు చూడండి ఏదో కేక్ మీద పుడ్డింగ్ చేస్తారు చూసారా అలా ఉన్నాయి. ఇంత చిన్న హ్యాండ్స్ తో మాత్రం ఎలా మేక్ చేస్తారండి అసలు. ఈ రోజు చూడండి ఎంత క్యూట్ గా ఉందో. చిన్ని ఫ్లవర్స్ మేడం ఇదంతా కూడా ఫుల్ హెవీ బెడ్ ఇది ఫుల్ డిజైన్ హెవీ బెడ్ ఇది వింటేజ్ లోను కూడా హెవీ వర్క్ లో కావాలి అనుకునే వాళ్ళకి అసలు కళ్ళు మూసుకొని వచ్చేయండి. ఒకదాని నుంచి చూడండి బెడ్స్ అవును సింపుల్ డిజైన్స్ లో కూడా క్రాఫ్టింగ్ అనేది చాలా క్లాసీగా ఉంది. అవును మేడం మేడం ఇప్పుడు ఇది ఇంత హెవీగా ఉంది కదా, దీని ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం 45,000 ఏంటి ఇంత హెవీ వర్క్ 45,000? 45,000 కి వచ్చేస్తుంది మరి వాడికి వీటికి డిఫరెన్స్ అప్పుడు Different ఖచ్చితంగా ఏమున్నా ఇదేమే. సరే మనకి ఒకటే చెప్తున్నాను కస్టమర్స్ కి మనం ప్రెసెంట్ క్లియరెన్స్ సేల్ అనేది మనం కన్సల్ట్ చేస్తున్నాం దానికి ఏంటంటే క్లియరెన్స్ సేల్ అనేది ఎందుకు పెడుతున్నాం అంటే వేరే షాప్ మార్చాలి యాక్చువల్ గా ఓకే అది కొంచెం టైం మనకి డిలే అవుతుంది ఆ షాప్ లో మనం పెట్టే వరకు కూడా కస్టమర్స్ కి ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళినప్పటికి ఒరిజినల్ ప్రైజెస్ ఇస్తాము సో ఇక్కడ ఎంత అవైలబిలిటీ ఉంటే అంత మనం తక్కువలో క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేయాలని అనుకున్నాం చూసారండి అసలు బెడ్స్ ఇది 45,000 అంత ఇంత హెవీ వర్క్ ఉన్న ప్యూర్ బర్మా టేక్ తో ఉన్న కాట్ కేవలం 45,000 ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో మాత్రమే. అవును మేడం మేడం ఎంత టైం ఉంటుందో మా వాళ్ళకి కొంచెం టైం కూడా చెప్తే తొందరగా. యాక్చువల్ గా నేనైతే ఫిబ్రవరిలోనే మార్చేయాలి మేడం ఓకే కాకపోతే ఇంకా టైం పడుతుంది మినిమం ఒక 3-4 మంత్స్ అనుకోండి ఈ లోపు ఎవరు వస్తారో వాళ్ళకి క్లియరెన్స్ సేల్ లో ప్రైజ్ లోనే ఇస్తాను లోయెస్ట్ బడ్జెట్ కంపల్సరీ బడ్జెట్ లో మెయిన్ గా ఫర్నిచర్ కొనుక్కునే వాళ్ళం బడ్జెట్ చూస్తారని గ్యారంటీగా. మేడం బడ్జెట్ లో ఇంత ప్రీమియం క్వాలిటీ ప్యూర్ బర్మా టేక్. ఇంకొక విషయం టేక్ కాదు అని ప్రూవ్ చేస్తే మంచం ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నారు. ఈ ఛాలెంజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును మేడం ఎవరైనా సరే ఇంట్లోకి ఫర్నిచర్ నీడ్ ఉంది పైగా వింటేజ్ గా కావాలి అనుకుంటున్నాము అంటే పాత రోజులు చూసారా సోఫాస్ కానీ డైనింగ్స్ కానీ మంచాలు కానీ వాటిని చూసే కొద్ది ఇంట్రెస్టింగ్ గా భలే ఉన్నాయి అనిపించే అంత మంచి పాలిష్ తోటి మంచి షైనింగ్ తోటి ఉండేవి. అవును అందులోనే హ్యాండీక్రాఫ్ట్ అనేసరికి అసలు చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్ కూడా. ఇంత హెవీ బెడ్ కూడా మనకి కేవలం 45,000 కి క్లియరెన్స్ సేల్ వచ్చేస్తుంది. సో మన వాళ్ళందరూ కూడా కొంచెం తొందరపడితే మంచి మంచి మోడల్స్ ముందే పిక్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇక్కడ ప్రెసెంట్ ఉన్న పీసెస్ అయితే తక్కువ ఉంటున్నాయి మేడం ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అనేది ఎక్కువ నడుస్తుంది కదా అవునవును సో దాని వల్ల ఐటమ్స్ త్వరగా అయిపోతున్నాయి
ఎవరు Okay. వచ్చి ఫస్ట్ కాల్ చేస్తారో డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్ కి వాళ్ళు కంపల్సరీ అయితే నేను ప్రొవైడ్ చేయగలను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇదేంటి మేడం ఎంత హెవీగా ఉంది, అసలు కదలట్లేదు. ఫుల్ హెవీ బెడ్ మేడం, చాలా స్ట్రాంగ్ బెడ్ ఇది. మీరు సైడ్ పిల్లర్స్ చూస్తే 4 ఇంచెస్ పిల్లర్ టైప్ చూసారు కదా, అసలు ఎంత హెవీగా ఉందో ఎంత చూడండి. హెవీగా ఉందో చూసారు కదా. ఫుల్ హ్యాండీక్రాఫ్ట్, ఫుల్ హెవీ బెడ్. మీరు ఇది చూసుకుంటే చాలా చాలా హెవీ బెడ్. మీరు ఇది లోకల్లో కట్టా చూస్తే ఇవన్నీ బిట్స్ ఉంటాయి. అవును, మంది ఏకచెక్క, ఏకచెక్క మీద చెక్కారు. అంతే అండి. ఫుల్ ఏకచెక్క ఉంటది, ఏకచెక్క మీద చెక్కడం అనేది జరిగింది మనకి. మీరు చూసుకుంటే ఫుల్ బెడ్ కూడా మొత్తం కూడా హెవీ బెడ్. అవును, ఇది కూడా 6x6 మేడం సైజ్ వచ్చినప్పటికి. 6x6 మేడం. ఇవన్నీ కూడా ఒకే మెటీరియల్ ఉంటుందా? ఒకే మెటీరియల్ మేడం. మన దగ్గర ఓన్లీ బర్మాటెక్ తప్ప వేరే ఐటమ్ అనేది మన దగ్గర ఉండదు. బర్మాటెక్ అంతే, ప్యూర్ ఒరిజినల్ బర్మాటెక్ తప్ప ఇంకే ఐటమ్ ఉండదు. మరి మీరు సైడ్ కూడా చూసుకుంటే సేమ్ ఉంటది, హెవీనెస్ తో చాలా స్ట్రాంగ్ ఉంటది బెడ్. 4 ఇంచెస్ ఈజీగా ఉంటది. ఈజీగా ఉంటది. ఎంత హెవీ పర్సన్స్ అన్నా సరే కంఫర్టబుల్ గా అంటే కూర్చోవచ్చు. ఇప్పుడు ఇంకొక మేడం, ఇప్పుడు ఇంత హెవీగా ఉన్నాయి కూడా అదే ప్రైస్ రేంజా? ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుందా మేడం, 60,000. 60,000. ఓకే, అదే ఫస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. ఫస్ట్ బెడ్ ఇది కలిపి ఈ రెండు 60,000. మిగిలిన చూపించింది 45,000. 45,000 కి సేమ్ ప్రైస్ లో వచ్చేస్తుంది మేడం మన దగ్గర. మేడం ఇవన్నీ మ్యానుఫాక్చర్స్ ఎక్కడ అవుతాయి? ఉత్తరప్రదేశ్ మేడం, సహరంగ్పూర్. అక్కడ మ్యానుఫాక్చరింగ్ అయ్యి ఇక్కడికి తీసుకొస్తారా మనకి వీటిని? వస్తది. ఇక్కడ లోకల్ కార్పెంటర్ అండ్ పాలిష్ వర్కర్, కుషన్ వర్కర్ కలిపి ముగ్గురు కలిపి మనకి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ చేసి పెడతారు ఐటమ్. ఓకే, ఆల్రెడీ హ్యాండీక్రాఫ్ట్ అక్కడ హ్యాండ్ మేకింగ్ ఏదైతే ఉందో క్రాఫ్టింగ్ అక్కడ అయిపోతుంది. మిగిలిన పై వర్క్స్ అని ఇక్కడికి ఇక్కడ వచ్చేది అవుతాయి. ఎస్ మేడం. ఓకే, చిన్న సైజ్ బెడ్. ఇది వచ్చినప్పటికి 5x6 మేడం. 5x6. ఇప్పటి వరకు మనం 6x6 చూసాం. ఇప్పుడు వచ్చినప్పటికి ఇది 5x6. పాలిష్ కూడా వుడ్డేనే. అదే కదా, వుడ్ లోపల వైట్ పొర ఉంటది కదా, అవును. ఆ వైట్ పొర అది కూడా వుడ్డే. మనకి బీడింగ్ లాగా తీసి ఆ వుడ్ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో సెట్ చేస్తాం అన్నమాట. బాబోయ్, ఇంత సన్నమైన డిజైన్ కూడానా? అవునండి. ఇది కూడా మన దగ్గర ఓన్లీ బర్మాటేక్ ఉంటది కాబట్టి ఈ 5x6 లో కూడా సేమ్ ప్లెయిన్ బెడ్స్ చాలా మంది అడుగుతున్నారు. ప్రెసెంట్ ఇక్కడ మనకి లోకల్ ఇంకా అందరూ ప్లై అలవాటు చేస్తారు కదా, ప్లెయిన్ ఏదైతే అలవాటు చేస్తారో దానికోసం ఇంకా ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు కూడా ప్లెయిన్ అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మేడం ఇది ఫుల్ ప్లెయిన్. ఇందులో 6x6 కూడా ఉంటది డిజైన్ లో కావాలనుకుంటే. మనకి ఇది వచ్చినప్పటికి 5x6. దీని ప్రైస్ వచ్చినప్పటికి ఓన్లీ 35,000 మేడం. 35,000 కి 5x6 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండీక్రాఫ్ట్ లో కూడా మొత్తం అంతా హెవీగా డిజైన్ వచ్చి చూసారు కదండి. నిజంగా కూడా కొంతమంది మెయింటెనెన్స్ కోసమో చేయలేకో ఇలా ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు కూడా ప్యూర్ బర్మాటెక్ లో కావాలి అనుకుంటే మనకి ఇప్పుడు ఇది అంటే 5x6, మనకి 6x6 లో కూడా కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు తయారు చేసి ఇస్తారు, డిజైన్ అనేది తయారు చేసి ఇస్తాం మేడం. మీకు ఇక్కడ చూపించిన మోడల్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మీకు వేరే మోడల్స్ ఏమన్నా కూడా కావాలంటే ఏ పని అయినా సరే, ఏ మంచమైనా, సోఫా అయినా, బెడ్ అయినా, డైనింగ్ అయినా, ఏదైనా సరే క్రాఫ్ట్ ఉందంటే కంపల్సరీ మనం కస్టమైజేషన్ బట్టి తయారు చేసి ఇస్తాం మేడం. ఓకే, అంటే హ్యాండ్ తో తయారు చేసిన క్రాఫ్ట్ సంబంధించి రిలేటెడ్ ఏదైనా సరే మనం చేస్తాం. ఏదంటే మనకి ఇక్కడ లోకల్ లో చూసి ప్లెయిన్ కావాలి అనుకుంటే మాత్రం ప్లెయిన్ ఐటమ్స్ మన దగ్గర అనేది ఉండదు. మన దగ్గర మొత్తం క్రాఫ్టెడ్ ఐటమ్ అనేది ఉంటది. ఇది కూడా మీరు థిక్నెస్ చూసుకుంటే దళసరిగానే ఉంటది మేడం. అవునండి, అవును. మొత్తం ఫుల్ వుడ్ కాబట్టి మన దగ్గర ఆల్మోస్ట్ మన దగ్గర ఎక్కువ జాయింట్స్ ఉన్న ఐటమ్ అనేది ఉండదు మేడం. గట్టిగా అయితే ఒక 2 లేదా లాస్ట్ పీస్ కూడా కార్వింగ్ ఉందంటే 3, అంతకు మించి ఎక్కువ జాయింట్స్ అనేది కూడా మన దగ్గర ఉండదు. అంటే ఏకచెక్కతోనే వర్క్ అనేది ఆల్మోస్ట్ తయారు చేస్తాం. ఇది వచ్చినప్పుడు 35,000 కాబట్టి దీంట్లో ఇంకా చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి. అవి మీకు కావాలంటే ఫొటోస్ పంపిస్తాం. ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే. ప్రెసెంట్ అయితే సేల్ అయిపోవడం వల్ల ఒక పీసే ఉంది. ఓకే, ఓకే. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మేడం, ఇవన్నీ కూడా సోఫాలు. అదే ఆల్రెడీ బెడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఎప్పుడెప్పుడు సోఫాలు చూద్దామనే ఉంది. ఒక్కొక్క సోఫా ఒక్కొక్క స్టైల్లో చాలా క్లాసీగా ఉన్నాయండి. వీటి గురించి డీటెయిల్స్, కాస్ట్లు అన్ని కూడా చెప్పేస్తే కంపల్సరీ చెప్తాను మేడం. మనం ఇది ఏదైతే చూస్తున్నారో దీనికి కూడా పేరు ఉంటది. మన దగ్గర ప్రతి సోఫాకు ఒక్కొక్క పేరు ఉంటది. ఓకే, ఆ పేరు వచ్చిన మనుషుల్లాగా సోఫాలు కూడా పేర్లు పెట్టారు. ఇది మీరు రీసెంట్ గా చూస్తే మీరు పుష్ప 2 సినిమా చూసారు కదా, అందులో మన అల్లు అర్జున్ గారికి వచ్చిన సోఫా స్ట్రక్చర్ ఇదే. ఓకే, ఓకే. ఇది వచ్చినప్పటికి దీన్ని దేవదాస్ సోఫా అంటారు మేడం. దేవదాస్ సోఫా, దేవదాస్. దీని పేరు వచ్చినప్పటికి దేవదాస్ వస్తుంది. ఇది సీటింగ్ వచ్చినప్పటికి 3+1+1 అంటే పెద్దది వచ్చినప్పటికి 3 సీటర్ వస్తుంది. మిగిలిన వచ్చినప్పటికి 2 సింగిల్ చైర్స్ వస్తాయి. సో 5 సీటర్ అనమాట టోటల్. చూస్తున్నారు కదా మేడం. ఇప్పుడు మనకి లైఫ్ టైం గ్యారంటీ అన్నారు కదా. అవును మేడం. ఓన్లీ బెడ్స్ కేనా, అన్ని ఫర్నిచర్ కినా? మన దగ్గర వుడ్ ఐటమ్ అంతటికి కూడా లైఫ్ టైం గ్యారంటీ మేడం. అది క్వశ్చన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చూసారా, హార్డ్ గా ఎందుకు ఉంది అంటే నేను దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగని హార్డ్ గా ఉంది కదా అని చెప్పి చీప్ క్వాలిటీ వాడేస్తున్నారా మేడం అంటే నేను దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర లోపల మెటీరియల్ వచ్చినప్పటికి పైన మెటీరియల్ అయితే ఫుల్ ఒరిజినల్ బర్మాటెక్ మేడం, హ్యాండీక్రాఫ్టెడ్. లోపల మెటీరియల్ వచ్చినప్పటికి కుర్లాన్ ఫోమ్
కంపెనీ ఫోమ్. కంపెనీ ఫోమ్ యూజ్ కంపెనీ చేస్తున్నారు. ఫోమ్. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి లోపల కొబ్బరి పీచు. ఓకే. చల్లగా ఎందుకంటే ఉండడానికి. సమ్మర్ టైమ్ లో హీట్ సమ్మర్ టైమ్ లో కూడా మేము ఫర్నిచర్ లో కూర్చొని హ్యాపీగా సినిమాలు హ్యాపీగా చూడాలి మీరు కాబట్టి. చూసుకోవచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఓకే, అండ్ ఓకే. ఇంకోటి చూస్తే మనకి హార్డ్నెస్ ఎందుకు ఉందంటే ఓన్లీ కుషన్ వర్కే మన దగ్గర 20,000 మేడం. ఓకే. సో మీరు మినిమం ఒక 20 ఇయర్స్ అన్నా, ఒక 10 ఇయర్స్ అన్నా యూజ్ చేయకుండా 20,000 పెట్టి చేయించుకోవాలంటే కష్టం కదా. చాలా. సో దానికోసం అని చెప్పి మన దగ్గర ఈ హార్డ్నెస్ అనేది ఉంటది. సో మీరు యూజ్ చేసే కొద్దీ కూడా తగ్గుతూ ఉంటది అనమాట, స్మూత్ అవుతుంది. స్మూత్ అవుతూ ఉంటది. అప్పుడు మీరు కంఫర్టబుల్ గా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. మీరు ఇది లెగ్స్ దగ్గర గానీ టాప్ దగ్గర గానీ చూస్తే ఫుల్ హ్యాండీక్రాఫ్ట్ అనేది వస్తుంది. అవును. మీరు ఐటమ్ లెగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. హెవీగా ఉంటాయి మేడం. ఐటమ్ దగ్గర మాత్రం మీరు ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మన దగ్గర. మన ఓకే. దగ్గర మెటీరియల్ అంత స్ట్రాంగ్ ఉంటది అనమాట. ఓకే. ఇప్పుడు దాకా మీరు దేవదాస్ సోఫా చూసారు, ఇప్పుడు మీకు దిల్వాలా సోఫా అనేది నేను దిల్వాలా. చూపిస్తా. దిల్వాలా పేర్లు బాగున్నాయి మేడం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చారు కదా లవ్ సింబల్ టైప్ ఉంది, అవును. అది దిల్వాలా సోఫా. ఓకే, ఓకే. దీనికి కూడా 3+1+1 ఉంటది మన దగ్గర. ఇది కూడా 5 సీటర్ అన్నమాట. ఫుల్ బర్మా టేక్ తోనే ఉంటది. మీకు కానీ పాలిష్ అనేది మీరు మాటలో చెప్తున్నారు కానీ కంటి చూపుకి పట్టుకుంటే కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదని స్ట్రాంగ్ తెలుస్తుంది. మేడం, చాలా చాలా strong గా ఉంది. థిక్నెస్ ఉంటది మన దగ్గర. ఇందుకే మీరు లైఫ్ టైం వారంటీ ఇవ్వగలుగుతున్నారు. అంతేనండి, అందుకే సేమ్ మెటీరియల్ మన దగ్గర అయితే మాత్రం గ్యారెంటెడ్ మేడం. మీ కస్టమర్స్ కైనా మీరు సబ్స్క్రైబర్స్ కైనా చెప్పొచ్చు, కళ్ళు మూసుకుని తీసుకెళ్లిపోవచ్చు. అంత ప్రతి దాంట్లోనూ guaranteed కూడా item ఉంటది. అంటే స్టైల్స్ అన్ని ఒకేలా అనిపిస్తున్నాయి కానీ దూరానికి అవును మేడం. ఒక్కొక్క వర్క్ మ్యాన్షిప్ ఒక్కోలా ఉందండి. అవును మేడం. అంటే వర్క్ ఒక్కో దానికి ఒక హ్యాండ్ క్రాఫ్ట్ కాబట్టి కంప్లీట్ హ్యాండ్ వర్క్ క్రాఫ్టింగ్ వర్క్ అంతా కూడా ఈచ్ సోఫాకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంటది మేడం. ఇప్పుడు Okay. దాకా మీరు మెరూన్ కలర్ చూసారు కదా, ఓకే. సేమ్ దిల్వాలా సోఫాలో లైట్ క్లాత్, ఓకే. లైట్ కలర్. ఇది లైట్ కలర్. మీరు చూసుకుంటే వుడ్ వచ్చినప్పటికి మనకి డార్క్ ఉంటది, క్లాత్ వచ్చినప్పటికి లైట్ వస్తది, చాలా అట్రాక్ట్ అవుద్ది. అవును. అంటే మీరు కొంతమంది వాళ్ళ ఇంటి కలర్ ని బట్టి కూడా ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి తీసుకుంటారు. వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. అవును అంటే మేడం. నచ్చిన డిజైన్ లో కలర్ ఆప్షన్ కూడా ఉందండి మనకి. అవును మేడం. పేర్లు మాత్రం బాగుంది. ఇది దిల్వాలా సోఫా. దిల్వాలా సోఫా ఫస్ట్ చూసింది అయితే దేవదాస్ సోఫా. ఓకే. మన దగ్గర అలాగా అంటే ఐటమ్ ని బట్టి మనం use అంటే చేసే పేర్లు దాన్ని బట్టి గుర్తు పెట్టుకుంటాం కదండి మనిషి పేర్లు లాగా. దాని వల్ల అంతే మేడం, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా మనకి సోఫాలు అన్ని కూడా మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చూపించిన 3 సోఫాస్ కూడా ఒకటే ప్రైస్ మేడం, 40,000 కి వచ్చేస్తుంది. 40,000. 40,000 కి వచ్చేస్తుంది. ఓకే. మీరు చూడండి, ఒక్కసారి పట్టుకుని చూడండి ఐటమ్ అనేది ఎలా ఉందో. 40,000 కి వచ్చేస్తుంది. ఇప్పుడు దిల్వాలా సోఫాలు చూసాం కదండి, వాటిల్లో సేమ్ డిజైన్ లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లోపల ఫ్యాబ్రిక్ అని ఫోము అంతా ఓకే, బట్ ఫ్యాబ్రిక్ అనేది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వర్క్ మ్యాన్షిప్ మొత్తం క్రాఫ్టింగ్ అంతా కూడా క్రాఫ్టింగ్ వర్క్ అంతా ఒకటే. వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మిర్చి రెడ్ చూసాము, తర్వాత బిస్కెట్ కలర్ చూసాము, ఇందులో కొంచెం లైట్ పీచ్ షేడ్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లూ షేడ్. కొంతమంది వాళ్ళ ఇంటి కలర్ ను బట్టి కూడా కస్టమైజ్ చేయించుకోవాలి, దానికి తగ్గట్టుగా కూడా మాకు మ్యాచింగ్స్ ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివన్నీ మహారాజా చైర్స్ అంటారు చూసారా, అలాంటి ఒక వర్క్ మ్యాన్షిప్ ఒకప్పుడు ఇవన్నీ కూడా వింటేజ్ ఫర్నిచర్ లో చాలా రెగ్యులర్ గా వాడేవారండి. అప్పుడంతా కూడా మెషినరీ లేదు, మొత్తం అంతా కూడా హ్యాండీ క్రాఫ్ట్సే కాబట్టి అదే క్రాఫ్టింగ్ లో ఇప్పుడు మన రాజమండ్రి మొత్తంలో ఇది ఒకే ఒక స్టోర్ ఉందండి, యూపీ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్. వీటిలో మనకి ఇప్పుడు మీరు చూస్తున్న దిల్వాలా సోఫాలో కలర్ ఆప్షన్స్ అన్నమాట. ఇవి మీకు ఇలా కలర్ వేరియేషన్ గా పర్టికులర్ గా వుడ్ నుంచి డిఫరెంట్ గా కనిపించాలి అంటే ఇలా కూడా ఉంది, లేదంటే ఇలా వుడ్ లో కూడా కలిసిపోయేలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. మీకు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు పర్ఫెక్ట్ గా చెప్పాలండి, ఇక్కడ మీకు షైనింగ్ పూర్తిగా కనిపించట్లేదు అని అనుకుంటారేమో, బట్ ఇందులో ఏదైనా సరే, ఈ సోఫాల్లో మీకు చూపిస్తున్న ఏదైనా సరే జస్ట్ ఇది 50% వర్క్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఎవరైతే దీన్ని పర్చేజ్ చేసుకుని అడ్వాన్స్ పే చేస్తారో వెంటనే వీళ్ళు దానిపైన డబుల్ కోటింగ్ తోటి మనకి షైనింగ్ చేసి మనకి పర్టికులర్ గా మళ్ళీ పాలిష్ పట్టి అప్పుడు మనకి కంప్లీట్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఇస్తారు. ఎందుకంటే ఇది రోడ్ సైడే ఉంది కాబట్టి డస్ట్ అది పట్టేస్తుంది కాబట్టి జస్ట్ లైట్ గా కోటింగ్ చేసి పెట్టేస్తారు అనమాట. మనకి కావాల్సినప్పుడు మళ్ళీ కోటింగ్స్ అనేవి వేసి మనకి డెలివరీ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ షైనింగ్ తోటి ఇస్తారన్నమాట. మనం ఫస్ట్ చూసాం కదండి దేవదాస్ సోఫా సెట్ అని, అందులో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంది. మనం గోల్డ్ లో చూసాం ఇందాక, ఇదంతా కూడా మెరూన్ కలర్, డార్క్ మెరూన్ అండి. మనకి మిర్చి రెడ్ లా కనిపిస్తుంది కదా, బట్ నైట్ లైటింగ్ గురించి అలా కనిపిస్తుంది కానీ, బట్ ఇదంతా కూడా మనకి దేవదాస్ లో డార్క్ మెరూన్ అనమాట. వర్క్ చూడండి. మీకు ఇవన్నీ చూపిస్తున్నాను కానీ నా దృష్టి ఒక చోట బ్లాక్ అయిపోయింది, అది కూడా క్లియర్ గా చూపిస్తాను. ఒక నిమిషం ఆగండి. మనకి వింటేజ్ ఫర్నిచర్ లోను, తర్వాత మహారాణి రూమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో నార్మల్ ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు వుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. రూమ్స్ కానీ లేకపోతే బెడ్రూమ్స్ దగ్గర కొంచెం స్పేస్ కానీ సెపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మధ్యలో మిడిల్ ఇవి వాడుతూ ఉంటారు కదండి. ఇవి కూడా అంటే హ్యాండ్ తో తయారయ్యే ప్రతి క్రాఫ్టింగ్ ఐటమ్ కూడా వుడ్ లో వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ, ఈ ఫ్యాబ్రిక్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి సోఫాస్ ఏమైనా 40 అనుకున్నాం కదా, ఇది వచ్చేసి
ఎగ్జాక్ట్ గా ఈ ఒక కలర్ మాత్రమే 45,000. ఇందులో మనకి విక్టోరియా సోఫా సెట్ కూడా ఉందండి, అది కూడా ఒకసారి ఎలా ఉందో చూసేద్దామా. పెద్ద పెద్ద విల్లాస్ లోను బంగ్లాల్లోనూ కూడా మనకి పెట్టుకోవడానికి మంచి వింటేజ్ లో చాలా క్లాసీ లుక్ తో ఉందండి. ఈ సోఫా సెట్ పేరు వచ్చేసి విక్టోరియా అనమాట. కంప్లీట్ గా ఎంత బాగుందో చూసారా. బట్ వీటిలో మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చలేదు అనుకుంటే, అంటే పైన వేసిన ఫ్యాబ్రిక్ ఏది ఉంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఫ్యాబ్రిక్ ఏదైనా నచ్చలేదు అంటే మీకు కావాలంటే మారుస్తారు కూడా, బట్ ఎక్స్ట్రా చార్జెస్ ఒక 7,000 వరకు అవుతాయంట. దీని పేరు విక్టోరియా సోఫా సెట్. అసలు ఎంత క్లాసీగా ఉంచండి. విక్టోరియా అంటేనే మనకి క్వీన్ విక్టోరియాకి పైన క్రోన్ ఉంటది కదా, సేమ్ అలా డిజైన్ వచ్చింది అనమాట. అందుకే ఆ పేరు వచ్చింది మనకి. భలే ఉంది సోఫా మాత్రం. హ్యాండీక్రాఫ్ట్స్ లో డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత నీట్ గా ఉందో. పక్కన అలమారాల్లో అద్దాలు అవి ఫిక్స్ చేసి ఇస్తారు మనం వెళ్ళేటప్పుడు. చాలా క్లాసీగా ఉంది చూడండి. చిన్న చిన్న షెల్ఫ్స్ తోటి. ఇవన్నీ కూడా మెయిన్ గా హ్యాండీక్రాఫ్ట్ కాబట్టి, అది కూడా ప్యూర్ బర్మాటెక్ కాబట్టి మనకి ఇంత రిచ్ గా హెవీగా ఉందండి. మెయిన్ గా ఏదైనా సరే చాలా హెవీగా ఉంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కాస్ట్ వచ్చేసి 20,000. కంప్లీట్ గా ప్యూర్ బర్మాటిక్ హెవీ టేక్ తో వచ్చింది. మనకి కింద వచ్చేసి 5 షెల్ఫ్స్ వచ్చాయి, పైన కూడా చిన్న చిన్న షెల్ఫ్స్ వచ్చినాయి. విత్ మిర్రర్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్ గా సోఫా సెట్స్ చూసాము, బట్ లాన్ లో కానీ లేదంటే ఏదైనా బయట హాల్లో కానీ ఇండివిజువల్ గా వేసుకోవాలి అనుకున్నప్పుడు మహారాజా దివాన్స్ అండి, ఎంత క్లాస్ గా ఉన్నాయో చూడండి. డిఫరెంట్ డిజైన్స్ తో కూడా ఉన్నాయి. ఈ మహారాజా దివాన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఒక్కొక్క కలర్ తోటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫైనల్ కాస్ట్ 16,000 పడతాయండి. ఒక్కొక్కటి వచ్చేసి ఓన్లీ 16,000. బట్ మనకి గ్రీనరీలో లాన్ లో అలాంటి వాటి చోట వేసుకున్న, బయట అంటే మనకి పోస్ట్ కోర్స్ ఉంటాయి కదా, అలాంటి చోట వేసుకున్న చాలా క్లాసిక్ ఉంటాయి. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్, ఇది అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. కలర్ చాలా బాగుంది కదా. స్టైల్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 16,000 పడుతుంది. ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి. ప్రతి ఐటమ్ కూడా లైఫ్ టైం గ్యారంటీ ఉంది. సో దానికోసం ఒకసారి వచ్చి మరి చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇంకో విషయం, మీరు ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, పాలిష్ ఏదైనా సరే జస్ట్ సింగిల్ కోటింగ్ వేసి పెట్టేస్తారండి. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకున్నారు అంటే పర్చేస్ చేసిన తర్వాత కొంత అడ్వాన్స్ అమౌంట్ కడితే మీకు దగ్గరలోనే మీరు ఇక్కడ దగ్గర కూడా చేయించుకోవచ్చు. సెకండ్ పాలిష్ వేసేసి చక్కగా కస్టమైజ్ చేసి నీట్ గా ఫినిషింగ్ చేసి మీకు పంపిస్తారు. ప్రాసెస్ తో పాటు ఇలాంటి టీపాయ్స్ కూడా హ్యాండీక్రాఫ్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది వచ్చేసి 12,000. దీని మీద 12 mm మనకి గ్లాస్ వస్తుంది అనమాట. 11 mm 12 mm వస్తుంది తెలుసరా. అందుకని దీని ప్రైస్ వచ్చేసి 12,000. అలాగే మనకి ఇంకొక మోడల్ ఉంది, ఇది చూసారా. మనం వింటేజ్ లో ఎక్కువగా చూసే మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకి 11,000 పడుతుంది. దీనికి 8 mm గ్లాస్ యూజ్ చేస్తారు. దళసరి థిక్నెస్ అనమాట. గ్లాస్ థిక్నెస్ పెట్టే కాస్ట్ కానీ మీకు వర్క్ మ్యాన్షిప్ కానీ ఇందులో వాడిన వుడ్ కానీ అంతా కూడా బర్మాటెకే. మనకి దేవుడు మందిరాలు కూడా ఈ కంప్లీట్ ఈ వర్క్ మ్యాన్షిప్ లో ఉన్నాయండి. అంటే బర్మాటెక్ తో తయారు చేసిన వాటిలో వీటిలో 2 సైజెస్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి. చిన్నది వచ్చేసి మనకి 12,000 పడుతుందండి. పెద్ద వచ్చేసరికి 14,000 పడుతుంది. దానికి తగ్గట్టుగా సైజ్ అయితే చాలా బాగుందండి, మీకు తెలుస్తుంది చూడండి. వీటిలో కూడా ఇప్పుడు మనకి డోర్స్ ఉన్నాయి కదా, మనకి డోర్స్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి డోర్స్ లేకుండా కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దరు కానీ. చూసారా, ఇలా డోర్స్ లేని వాటిలో పెద్ద సైజ్ అనమాట. ఇది పెద్ద సైజు. వీటిల్లో కూడా మనకి చిన్న సైజు కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇది ఈ డోర్స్ లేని వాటిలో పెద్ద సైజు, చిన్న సైజు కూడా ఉన్నాయి. చాలా క్లాసీగా ఉన్నాయండి. మెయిన్ గా ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్ కాబట్టి డిజైన్ కానీ వర్క్ మ్యాన్షిప్ కానీ చాలా డీటెయిల్డ్ గా లతల కాడ నుంచి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చాలా క్యూట్ గా క్రాఫ్టింగ్ చేశారన్నమాట. కంప్లీట్ హ్యాండీక్రాఫ్ట్ మెటీరియల్. డ్రెస్సింగ్ టేబుల్ ఒక స్టైల్ చూసాం కదండి, ఇది చూసారా. వింటేజ్ పేరు పదే పదే పలుకుతుంది ఝాన్సీ అని మాత్రం అనుకోవద్దు. మీకు ఆల్రెడీ నాకు ఎంత ఇష్టమో ఆ పదం. ప్రాచీనంగా ఉండేటువంటి ప్రతి ఐటమ్స్ నార్మల్ గా కూడా ఇష్టం, అంటే చిన్న చిన్న కాయిన్స్ దగ్గర నుంచి అన్ని. బట్ ఇక్కడ కంప్లీట్ ఫర్నిచర్ మొత్తం అదే స్టైల్లో ఉండేసరికి మళ్ళీ మళ్ళీ అవే మాటలు వస్తున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఇది కంప్లీట్ గా వచ్చేసి మనకి మిర్రర్ ఫిక్స్ చేసి ఇస్తారండి. మనం పట్టుకెళ్ళేటప్పుడు డబుల్ కోటింగ్ మళ్ళీ పాలిష్ చేసి కంప్లీట్ గా ఫినిషింగ్ అయిన తర్వాత ఇస్తారు. ఇది వచ్చేసి మనకి కాస్ట్ 24,000 పడుతుంది. ఇక్కడ చూసారా, మనకి వాల్ ఫ్రేమ్స్, మనకి ఫోటో ఫ్రేమ్స్ కానీ మిర్రర్స్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు మనకి వీటికి. ఇవి కూడా వుడ్డేనండి, హ్యాండీక్రాఫ్ట్. క్రాఫ్టింగ్ తో తయారు చేసి హ్యాండ్స్ తో తయారు చేసిన హ్యాండ్ మేడ్ వుడ్ తోనే, బట్ గోల్డ్ కలర్ పెయింట్ వేశారు. ఇన్ కేస్ మనకి ఇలా పెయింట్స్ ఉన్నాయి. వీటిలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది స్టైల్ చాలా బాగుంది కదా. గిఫ్టింగ్ పర్పస్ అయితే సూపర్ గా ఉంటుందండి. వీటి కాస్ట్ ఎలా ఉంటుంది? 2,000. 2,000కి చాలా బాగుందండి గిఫ్ట్. కంప్లీట్ వుడ్ తోటి తయారు చేసింది, కంప్లీట్ వుడ్ అనమాట. ఇది కూడా మన హ్యాండ్ మేడ్ ఎంత క్లియర్ గా తెలుస్తుందో చూడండి. వీటిలో కొంచెం పెద్ద సైజు 2,500. 2,500. ఇది కూడా బర్మాటెక్ లో డైనింగ్ టేబుల్స్ చూడండి ఎంత క్లాస్ గా ఉన్నాయో. 4 చైర్స్ తోటి వచ్చాయి. ఇవి కూడా కంప్లీట్ గా క్రాఫ్టింగ్ వర్క్ తో చేసినవే. ఇవి ఏంటంటే 4 చైర్స్ లో మనకి ఓవెల్ ఉంది, అలాగే స్క్వేర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను.
ఇవి వచ్చేసి కేవలం 35,000 అండి. కంప్లీట్ గా 4 చైర్స్ ఇలా కలిపి మొత్తం చూసారు. లోపల వుడ్ వర్క్ ఇదంతా కూడా బ్రాస్ వస్తుంది. బ్రాస్ మీద ఆల్రెడీ ఇలా మిర్రర్ వస్తుంది అన్నమాట. వర్క్ అంతా కూడా మనకి పాత రోజుల్లో దేవాలయాలకి డోర్స్ మీద వర్క్ ఎలా వస్తుంది సేమ్ అదే వర్క్ కంప్లీట్ చెక్కుడుతోటి వచ్చిందండి. చైర్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఇలా కంప్లీట్ వర్క్ అన్నమాట. మనకి ఫోమ్ కూడా చాలా గట్టిగా ఉందండి. కొర్లాన్ వస్తుంది ఫోమ్. తర్వాత దాంతో పాటు కొబ్బరి పీచు మనకి సమ్మర్ లో కూడా చల్లగా ఉండడానికి ఇక్కడే కాదు అంటే మీకు సోఫాస్ లో కానీ దివాన్స్ లో కానీ తర్వాత ఇందులో అయినా సరే చైర్స్ లో అయినా ఎందులో అయినా సరే మనకి సేమ్ అదే ఫోమ్ యూజ్ చేస్తారన్నమాట. 4 చైర్స్ తో రెక్టాంగిల్ షేప్ అనమాట. ఈ రెక్టాంగిల్ లో కూడా అసలు వర్క్ చూడండి. ఈ చెక్క వర్క్ 35,000 హ్యాపీగా పెట్టుకోవచ్చు అనిపించిందండి నాకైతే. చూసారా ఇదంతా కూడా కంప్లీట్ బ్రాస్. వుడ్ కి బ్రాస్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మనకి దేవాలయాల్లో ఎక్కువగా ఇలాంటివి దర్శనం ఇస్తూ ఉంటాయి. బట్ మనం ఇంట్లో వాడుకునే వింటేజ్ ఫర్నిచర్ వాడుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్లో కూడా ఇంత మంచి సెట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. వీటి ప్రైస్ వచ్చేసి 35,000. ఇది ఆరెంజ్ వచ్చింది, ఇది వైట్ అండ్ బ్లాక్ వచ్చింది, ఇది వచ్చి మంచి బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇవి ఏమైనా 35,000. అది ఓవెల్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా కూడా 35,000. వచ్చేసి మనకి 6 చైర్స్ కండి. మనకి బ్లాక్స్ కూడా వర్క్ క్లియర్ గా తెలుస్తుంది చూడండి. 6 చైర్స్ టేబుల్ ఏదైతే ఉందో అది మనకి 45,000 పడుతుంది. 4 చైర్స్ డైనింగ్ టేబుల్ వచ్చేసి 35,000 పడుతుంది. ఇక్కడ మనకి 4 చైర్స్ ఇప్పుడు పెట్టున్నాయి కానీ నార్మల్ గా అయితే 6 చైర్స్ కూడా ఇస్తారు మనకి. దీనిపైన కూడా మనకి గ్లాస్ అనేది వస్తుంది. ఇందులో కూడా మనకి ఓవెల్ షేప్ ఈ షేప్ కూడా ఉంటాయా? ఇందులో కూడా ఓవెల్ షేప్ ఉంటాయి, అలాగే స్క్వేర్ కూడా ఉంటాయి. అదే నేను చైర్ చూసారా వెనకాలంతా కూడా కంప్లీట్ గా వర్క్ మ్యాన్షిప్ హ్యాండీక్రాఫ్టే ఉంది. కుషన్ మాత్రం కూర్చునే దగ్గర మాత్రం కుషన్ ఇచ్చాడు. బట్ చాలా 6 చైర్స్ అనేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుందేమో, చాలా వెడల్పుగా అనిపించింది అని చాలా బాగుంది. ఈ 6 చైర్స్ కి సంబంధించిన డైనింగ్ టేబుల్ వచ్చేసి 45,000. 4 చైర్స్ అయితే 35,000. ఇలాంటి క్యూట్ స్టూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకటి 5,500 వస్తుందంటే ఒకటి 5,000 ఒకటి 5,500 ఒకటి. బట్ ఎంత ప్రీమియం గా ఉన్నాయి చూడండి. ఈ ఫర్నిచర్లో మనకి బెడ్ పక్కన ఉండేటువంటి ఇలాంటి ఒక చిన్న షెల్ఫ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి 7,000 పడుతుంది. చూసారు కదండి, మన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఉన్నటువంటి యూపీ హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్ అనమాట. ఇక్కడ ఫర్నిచర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. రొటేటింగ్ చైర్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయండి. కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అనిపించింది. క్లియరెన్స్ కాబట్టి చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి ఈ వింటేజ్ ఫర్నిచర్. గ్రాబ్ చేసుకోండి. ఇంకొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.